రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, ఇజ్రాయెల్ మరొక్కసారి అద్భుతాన్ని చేసి చూపించింది। దాదాపు 5000 పేజర్లు, ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి 5000 పేజర్లు దాదాపుగా ఒకే సమయంలో పేలడము, ఆ పేలగానే అక్కడ ఉన్నటువంటి దాదాపు 3000కు పైబడి హిజ్బుల్లా ఉగ్రవాదులు గాయపడటం, ఒక 11 మంది చనిపోవడము, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కీలక రాయబారి కూడా చనిపోవడం। ఒక రకంగా చూస్తే ఒకే సమయంలో ప్రిసిషన్ అటాక్ ద్వారా అనేక మంది ఉగ్రవాదుల్ని హతమార్చటము, చాలామందిని గాయపరచటము, దీనిలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా మిగిలిపోతుంది। ఎందుకంటే చాలా ప్రిసిషన్ ఇన్ఫర్మేషన్, చాలా పకడ్బందీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలా పకడ్బందీ ఆపరేషన్ చేయటం జరిగింది। ఈ ఆపరేషన్ ఎలా జరిగింది మనందరం ఈ పాటికే పేపర్లలో చదివి ఉంటాము। గోల్డ్ అపోలో అనే తైవాన్కి చెందినటువంటి కంపెనీ దగ్గర నుంచి హిజ్బుల్లా సంస్థ, ఇది లెబనాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి షియైట్ ఉగ్రవాద సంస్థ, ఇజ్రాయిల్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ, వీళ్ళు తైవాన్ నుంచి 5000 పేజర్లు కొన్నారు। ఈ 5000 పేజర్లు కొంటున్నారన్నటువంటి సమాచారము ఇజ్రాయిల్కి లభించింది। ఏ కంపెనీ నుంచి కొంటున్నారు అన్నది ఇజ్రాయెల్కి లభించింది। సరిగ్గా ఆ కంపెనీలకు చెందినటువంటి పేజర్లలో ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని అమర్చి ఒకే సమయంలో ఒక చిన్న సిగ్నల్ రావడం ద్వారా ఇవన్నీ కూడాను యాక్టివేట్ అయ్యి వేడెక్కి పేలిపోయేలాగా ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది। ప్లాన్ చేసిన తరువాత ఒక నిర్ధారితమైనటువంటి రోజు, ఒక స్పెసిఫిక్ డేని ఎంచుకున్నది, సెప్టెంబర్ 17ని ఎంచుకుంది। షియైట్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాని షాక్ అండ్ స్టన్ చేసేందుకు ఒకే సమయంలో ఈ పేలుళ్ళన్నీ జరిగేట్టుగా ప్లాన్ చేసింది। షాపులో ఉన్నవాడు, దుకాణాల్లో కూర్చున్నవాడు, బస్సుల్లో వెళ్తున్నవాడు, రైల్లో ఉన్నటువంటి వాడు, ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి 5000 మంది ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి పేజర్స్ ఒకే సమయంలో పేలిపోయాయి। పేలడంతో చాలా పెద్ద ఎత్తున గాయాలు జరిగినాయి, చాలా పెద్ద ఎత్తున చావులు కూడాను సంభవించినాయి। ఏదేమైనప్పటికీ కూడాను హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పూర్తిగా షాక్కి గురైపోయింది। ఇది ఒక చాలా అద్భుతమైన ప్రెసిషన్ అటాక్ ఇది। అంటే వాళ్ళ పేజర్లను కనుక్కోవడము, 5000 వాటిల్లో చిప్స్ అమర్చడం, ఇదంతా కూడాను చాలా సీక్రెట్ ఆపరేషన్ ఇజ్రాయిల్ చేసింది। నిజానికి సెల్ ఫోన్లు కానీ శాటిలైట్ ఫోన్లు కానీ ఉపయోగిస్తే మన ఉనికిని కనుక్కోవడం వీలవుతుందని, ఒసామా బిన్ లాదెన్ వంటి వాడు అనేక సంవత్సరాలు అమెరికాకి దొరకకుండా ఉండడానికి కారణం ఆయన సెల్ ఫోన్ని, ఇంటర్నెట్ని ఉపయోగించకపోవడం అని గుర్తించినటువంటి హిజ్బుల్లా ఈ పేజర్ సిస్టమ్ని, పేజర్ చాలా పాతబడిపోయిన సిస్టమ్, ఇప్పుడు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు, అలాంటి పేజర్ సిస్టమ్ని ఉపయోగించింది। అయితే ఈ పేజర్ సిస్టమ్ను ఉపయోగిస్తున్న విషయాన్ని తెలుసుకోవడమే కాక అవి ఎక్కడి నుంచి కొంటున్నారో, ఆ కంపెనీలో ఏ రకంగా తన మనుషుల్ని పంపించి తద్వారా వీటిని చేర్చటము, ఈ పరికరాల్ని అమర్చటము, అమర్చిన తర్వాత అసెంబుల్ అయినటువంటి పేజర్స్ ఉగ్రవాదుల దగ్గరకు వెళ్ళాయని రూఢి చేసుకుని ఆ తర్వాత ఆపరేషన్ నిర్వహించడం జరిగింది। ఒక రకంగా ఇజ్రాయెల్ మాత్రమే చేయగలదు అనేటటువంటి ఆపరేషన్ ఇది। అయితే ఇంటెలిజెన్స్, ద వరల్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఈ గూఢచారుల ప్రపంచంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కప్పుడు చాలా పెద్ద సమాచారాన్ని అందజేస్తాయి। చాలామందికి బహుశా తెలిసి కూడా ఉండదు, 1983-84 సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలకు వెళ్ళి -30 degrees, -40 degrees టెంపరేచర్లో వాడేటటువంటి వేడి దుస్తుల్ని కొనుగోలు చేయటం గమనించారు, చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం గమనించారు। ఇంత పెద్ద మొత్తంలో పాకిస్తాన్ ఎందుకు ఈ వార్మ్ క్లోతింగ్ కొంటోంది, ముఖ్యంగా సబ్-జీరో -60, -50 degrees టెంపరేచర్లో మాత్రమే ఉపయోగించేటటువంటి ఈ వస్త్రాల్ని, ఈ ఉన్ని
అపారెల్ని ఎందుకు కొంటోంది అని చెప్పేసి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఈ సమాచారం తెలిసిన తర్వాత వీళ్ళు చాలా హోంవర్క్ చేశారు. హోంవర్క్ చేసిన తర్వాత పాకిస్తాన్కు ఉన్నటువంటి సరిహద్దుల్లో ఎక్కడ కూడా -60 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి ప్రాంతమే లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు కొంటున్నారు అన్నది వెతకడం ప్రారంభిస్తే పాకిస్తాన్ లక్ష్యము సియాచిన్ గ్లేషియర్ అని మనం గుర్తించాం. ఒక చిన్న సమాచారము స్వీడన్లో, ఫిన్లాండ్లో, నార్వేలో వార్మ్ క్లోతింగ్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ కొంటోంది అన్నటువంటి చిన్న సమాచారం ఆధారంగా మనము సియాచిన్ గ్లేషియర్లో పాకిస్తాన్ ఏదో చేయబోతోందన్నది గుర్తించి పాకిస్తాన్ కన్నా ముందే భారతదేశం సియాచిన్ గ్లేషియర్లో 1984లో ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేటటువంటి స్కీమ్లో భాగంగా ఆపరేషన్లో భాగంగా ముందు మన సైన్యం అక్కడికి వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. ఆ తరువాత పాకిస్తాన్ అనేక సార్లు సియాచిన్ గ్లేషియర్ నుంచి మన సైనికుల్ని వెనక్కి తోసేసేందుకు, ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసింది, పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చిన్న చిన్న సమాచారాలే ఇలాగ 5,000 పేజర్లు కొంటున్నారు అన్నటువంటి సమాచారము, దాన్ని ట్రాక్ డౌన్ చేయడము, ఫాలో చేయటము వల్ల ఈరోజు ఇజ్రాయెల్ ఘన విజయం సాధించగలిగింది. అదే రకంగా భారతదేశం కూడాను 1980sలో ఇందిరాగాంధీ హయాంలోనే ఉన్ని క్లాతింగ్స్ ఎందుకు పాకిస్తాన్ ఎక్కువగా కొంటోంది అన్నది వెతకడం ప్రారంభించి రివర్స్ వర్కౌట్ చేసుకుంటూ రావడం ద్వారా అసలు సియాచిన్ గ్లేషియర్లో పాకిస్తాన్ యొక్క గ్రాండ్ డిజైన్స్ని గుర్తించి పాకిస్తాన్ యొక్క పథకాలన్నింటినీ కూడా వమ్ము చేయటం జరిగింది. ఈ రకంగా ఇంటెలిజెన్స్ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బీరూట్లో ముఖ్యంగా అంటే లెబనాన్ రాజధాని బీరూట్లోని హిజ్బుల్లా పైన జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దీని నుంచి భారత్ ఏం పాఠాలు నేర్చుకోవచ్చును, ఇది కూడా ఆలోచించాల్సినటువంటి ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే, మనము మన రక్షణ కోసం, భద్రత కోసము విదేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా విదేశాల నుంచి పరికరాలని దిగుమతి చేసుకునే సమయంలోనే అవి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది అని మన రక్షణ శాఖ భావిస్తుంది. అందుకనే ఇటీవల కాలంలో భారతదేశపు ఆర్మీ, మిలిటరీ ఉపయోగించేటటువంటి డ్రోన్లో చైనీస్ పరికరాలని వాడకూడదు, చైనీస్ పార్ట్స్ని, కంపోనెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని చెప్పి ఆదేశాన్ని జారీ చేసింది. ఎందుకంటే ఈ చైనీస్ పరికరాలు మన సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తాయి, మన డ్రోన్ల మూవ్మెంట్ కానీ, మన డ్రోన్ల యాక్టివిటీని కానీ గమనించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చైనాతో ఏ యుద్ధం జరిగినా డ్రోన్లు చాలా కీలక పాత్ర వహించబోతున్నాయి. కాబట్టి మన సైన్యం కూడాను చాలా రోజుల క్రితమే, కొన్ని నెలల క్రితమే చైనీస్ కంపోనెంట్స్ వాడకూడదు మన ఇండియన్ డ్రోన్స్లో, ముఖ్యంగా మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్లో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన దేశానికి సంబంధించిన అనేక పరికరాలకు మనము విదేశాల నుంచి పార్ట్స్ తీసుకొస్తున్నాం. ఆ విదేశీ కంపెనీలు కావాలని డెలివరీ చేయడంలో ఆలస్యం చేయడం జరుగుతోంది. ఉదాహరణకి తేజస్ MK1A అనేటటువంటి ఫైటర్ జెట్స్ కోసం మనము అమెరికా నుంచి, డెన్మార్క్ నుంచి కొన్ని పార్ట్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకుంటున్న క్రమంలో గమనించింది ఏంటంటే అమెరికా నుంచి రావాల్సినటువంటి కంపోనెంట్స్ ఆలస్యం అవుతున్నాయి. దీనితో మార్చి 2024కి రెడీ కావలసినటువంటి తేజస్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు నవంబర్ వరకు ఆలస్యం అవుతున్నాయి. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక పాఠవాన్ని దెబ్బతీసే రీతిలో కూడా ఇలా చేయవచ్చును. డెన్మార్క్ నుంచి ఒక చార్జర్ యాంప్లిఫైయర్, మోటార్ యొక్క చార్జర్ యాంప్లిఫైయర్ మనకి రావాలి, అది కూడా ఆలస్యం అవుతుంది. అంటే చిన్న చిన్న పార్ట్స్ కావచ్చును, కానీ వాటిని ఆలస్యం చేయడం ద్వారా, లేదా నాసిరకం ఇవ్వడం ద్వారా, లేకపోతే దానిలో రకరకాల చిప్స్ వంటివి అమర్చడం ద్వారా విదేశాలు మన రక్షణ వ్యవస్థని కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంది. ఈరోజు హిజ్బుల్లాకి జరిగింది, ఒక ఉగ్రవాద సంస్థకి జరిగింది కాబట్టి మనము ఆనందపడవచ్చును. కానీ ఇప్పటికీ కూడాను 60% పైబడి ఆయుధాలను, తర్వాత వార్ ఎక్విప్మెంట్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ అవసరం ఏమిటన్నది ఈ బీరూట్లో జరిగినటువంటి సంఘటన, ఈ పేజర్ల పేలుడు సంఘటన మనకి తెలియజేస్తోంది. ఉగ్రవాదులు దెబ్బతిన్నారు కాబట్టి మనం ఇది చాలా సక్సెస్ఫుల్ అని మనము ఆలోచించవచ్చును. కానీ మన రక్షణ రంగ కొనుగోళ్ల విషయంలో కూడాను ఇటువంటి సబోటాజ్,
వెన్నుపోటు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన అన్నోన్ గన్మెన్ ఈరోజు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు, భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఖతం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆపరేషన్లు శత్రువులు కూడా నిర్వహించగలరు. సెల్ ఫోన్లు వద్దని పేజర్లు వాడేటటువంటి వాళ్ళ పేజర్లనే విధ్వంసం చేసేటటువంటి టెక్నాలజీని తీసుకుని రాగలిగినప్పుడు మన మిలిటరీ ఎక్విప్మెంట్కి కూడా ఇది జరిగేటటువంటి ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్కి పెద్దపీట వేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.